చేతనాడే డిస్టర్బ్ చేతనాడే డిస్టర్బ్ చేతనాడే దొంగ పిల్లగాడు సత్తా ఎత్తనాడే చిచ్చుబుడ్డిగాడు కల్లో కొత్తనాడే రేతిరంతా ఈడు చెక్కెత్తనాడే అమ్మ కత్తిరాడు ఊరికే ఊరుకోడే బొత్తిగా తుంటరోడే నవ్వుతా గిల్లుతాడే నన్నిలా బతకనీడే అబ్బో ఇడికంతా సీను ఉందా అనుకున్నా కానీ బాబోయ్ లవ్ లోకి దింపాడే. Good evening, namaskaram and welcome to Physicam Orthofetol and Capsules Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps and co-presented by Real Fruit Power Juice. Zabardast episode start cheyalante Zabardast judges ni invite cheyali. Please welcome this cutie sweetie beauty Roja garu. Say shaba shaba, say balle balle. Say shaba shaba, say balle balle. Shaba shaba balle balle, shaba balle. Say shaba shaba, say balle balle. Shaba shaba balle balle, shaba balle. సరదాకే సరదా పుట్టే సమయంలో సరికొత్త దారి పట్టే పయనంలో ఈ పరువంలో సరదాకే సరదా పుట్టే సమయంలో సరికొత్త దారి పట్టే పయనంలో ఈ పరువంలో గిర్రకి కొట్టే కేరింతల్లో యమ జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో యమ జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో. Please welcome laughing star, Tower star, Nag Babu garu. Physicam Orthofetol and Capsules Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps co-presented by Real Fruit Power Juice లో ఇప్పుడు నెత్తినున్న శత్రువునైనా భరించొచ్చు కానీ పక్కనున్న సాడెస్ట్ ని భరించలేము. నమ్మరా? అయితే మీరే చూడండి. ప్లీజ్ వెల్కమ్ ధనానందన్ రాజ్ along with his team. సరస్వతి సరస్వతి భర్త పొద్దున్నే 9 గంటలకు ఆఫీసుకు వెళ్ళాడు. వాడు కష్టపడి అక్కడ పని చేస్తాడు. 1 గంటకు భోజనం చేస్తాడు. 4 గంటల వరకు డ్యూటీ చేసి 6 గంటలు కోటి వెళ్ళి ఆ బస్ ఎక్కి ఇంటికి నడుచుకుంటూ వస్తాడు. రాగానే వాడికి టీ ఇద్దామా, కాళ్ళు నొక్కుదామా, పాలు పెడదామా, వేడి నీళ్ళు పెడదామా అని లేదా ఏం భార్యవే నువ్వు అని నేను ఎప్పుడైనా నాన్న బాబు మీరు ఉదయం 8 గంటలకు లేచి టిప్పు టాప్గా రెడీ ఆఫీస్కి వెళ్తున్నారు, లేకుంటే దేనితో కులకడానికి వెళ్తున్నారు, ఆఫీస్లో పడుకుంటున్నారు, నేను పెట్టిన క్యారీ తింటున్నారు, దేనికైనా గోరుముద్దలు పెడుతున్నారు, వచ్చిన జీతాన్ని నాకే ఇస్తున్నారు, లేకుంటే సగం దేనికైనా కులకడానికి ఖర్చు పెడుతున్నారు. అలసిపోయి ఇంటికి వస్తే కాఫీ ఇవ్వు, టీ ఇవ్వు, వంట చెయ్యి, భోజనం చెయ్యి, కాళ్ళు పట్టాలి, అన్ని పనులు చెప్పడానికి నేను భార్య అనుకుంటున్నాను, నేను 10 మనిషి అనుకుంటున్నావా అని నేను ఎప్పుడైనా అన్నానా అండి? ఇప్పుడెక్కడ వచ్చారు? చిట్టుగా కాఫీ పెట్టి తీసుకొస్తాను, పడుకోగానే కాళ్ళు నొక్కుతానే. వెళ్ళు బంగారం వెళ్ళు. ఎక్కడ అమలాపురంలో పుట్టిన నిన్ను తీసుకొచ్చి 300 రూపాయల శాలరీతో చిన్నప్పటి నుంచి ఇక్కడ పెంచుకుంటూ ఉంటే ఇల్లు క్లీన్ చేయరా, నేను బయటికి వెళ్ళి వస్తానంటుంటే నువ్వేం చేస్తున్నావు? అటు ఇటు తిరుగుతున్నావు గానీ ఇంత చెత్త ఇంట్లో ఉంది, క్లీన్ చేయాలని ఇంకిటి జ్ఞానం లేకుండా ఉన్నావా రంగా అని నేను ఎప్పుడైనా అన్నానా రంగా? నేను ఇచ్చే 300 ముష్టి కోసం మా నాయన కక్కుతు పడి నీ దగ్గర 30 సంవత్సరాలు పని చెప్తున్నా ఏం చేయనావా? ఆ ఇంట్లో పని చేపించి ఇంట్లో పని అంతా నా దగ్గర చెప్పించి మీ వాడు పెట్టు కూడా నా దగ్గర కడిగిచ్చా, మీ ఆవిడ చాలా నా దగ్గర ఉతికిచ్చా, జీవితం పయనించబడి ఫ్యాన్ కూడా ఏ మాత్రం కూడా ఇట్లాంటి పడుచుపా పచ్చుపా అని నేను ఎప్పుడైనా అన్నాను సార్. నా పని నేను చూసుకుంటా. వెళ్ళు రంగా వెళ్ళు రంగా వెళ్ళు. ఏమయ్యా తండ్రి, అసలు నువ్వు
మనిషివా దున్నపోతావా ఇంటి ఓనర్ అనుకున్నావా లేకపోతే నీ ఇంట్లో నేను పనులు అనుకుంటున్నావా అయ్యా ఏమయ్యా కరెక్ట్ టైంకి అద్దగట్టిన వాడికి ఈ కొంపలు ఎందుకు అయ్యా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఎందుకు ఫ్రిడ్జ్లు ఎందుకు కూలర్లు ఎందుకు అసలు నువ్వు మనిషివా దున్నపోతావా గాడిదివా లేకపోతే నువ్వు ఏంటి మనిషికి అన్నం తింటున్నావా బిర్యానీ తింటున్నావా అయ్యా నువ్వు నానా ధనరాజ్ ఏంటో ఆ ఇంటి రెంట్ 2 నెలలు లేట్ అయింది ఎప్పుడు ఇస్తావు నేను ఒక ఇల్లు ఇచ్చినప్పుడు నాకు అసలు ఏమన్నా ఉందారా ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అని చెప్పావు ఏమన్నా ఉందా ఒక సోఫా సెట్ ఉంది 2 తలుపులు ఉన్నాయి పైన ఫ్యాన్ పని చేయదు ఏసీ పని చేయదు బాత్రూమ్ లో నీళ్ళు రావు ఇలాంటి కొంప ఇచ్చినందుకు మళ్ళీ తనకు నా దగ్గర డబ్బులు ఏమిటి వినవా ఏమి వినరా ఈ పంది జన్మ పుట్టావా నువ్వు అని నేను ఎప్పుడైనా అన్నాను ఇంటి ఓనర్ గారు కొంచెం లేట్ అవుతుంది ఓ 2 నెలలు ఇచ్చేస్తానంటే ఆ విషయం చెప్పకుండా నువ్వు మనిషివా దున్నపోతువా ఇంటి ఓనర్ అనే సిగ్గు లేదు ఇంటి ఓనర్ అనే గర్వం లేదు 8 ఫోన్లో ఓనర్ అయ్యా రే పన్నోని కాదు అందరి ముందు పట్టుకొని నానా తిట్టు తిడుతుంటావేంటయ్యా అసలు నువ్వెంత నీ జన్మెంత నేను ఇప్పుడన్నా అంటానా ధనరాజ్ ఏముంది 2 నెలలు లేట్ అయింది ఇంకో 2 నెలలు లేట్ చేయి ఎక్కడికి పోతాయి నాన్న మన డబ్బులు మన ఇష్టం అలాగే అన్నప్పుడు సిగ్గు లేకుండా నువ్వు వెళ్ళిపోవచ్చుగా ఇక్కడే కూర్చుకొని 2 నెలలు అయింది 3 నెలలు అయింది బయట వాళ్ళందరూ వినాలా నా పరువు మొత్తం తీయడానికైనా నువ్వు ఇక్కడికి వచ్చింది ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని నేను ఎప్పుడైనా అన్నానా ఇంటి ఓనర్ గారు మీరు తిట్టుకుంటా ఉంటే నేను చెప్పుకుంటా ఉన్నారు మీ ఓనరు కలిసి ఇంటి నెట్ కూడా కట్టిన పరిస్థితిలో ఓడున్నాడు నువ్వు చూస్తే డబుల్ బెడ్రూమ్ ప్లాట్ ఓడి చేతిలో పెట్టావు ఓడు కొలత ఏమైనా పెట్టుకోవడారు ఆ మాత్రం సిగ్గు లేదా నేను ఎప్పుడైనా నేను ఎందుకు అంటాను సార్ సార్కి కూల్ డ్రింక్ తీసుకొని రా యావయ్యా ధనరాజ్ నువ్వు తిట్టింది కాక పన్నోడుతో కూడా చేతగా తిట్టించావు కదయ్యా వీడు తిట్టాడు రేపు వాడు తిడతాడు రేపు 5 ఫ్లోర్ వాడు తిడతాడు ఏమిటయ్యా నా జన్మ దరిద్రంగా 8 ఫ్లోర్లు కట్టుకొని నేను మనిషి నేను ఎప్పుడన్నా అంటానా ధనరాజ్ అదంతా అనేసి నా పనువాడి దగ్గర వచ్చి పరువు అంతా తీసింది కాకుండా మళ్ళీ నేను 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత నా దగ్గర ఓవర్ యాక్షన్ చేస్తూ అలా తిరగడానికి సిగ్గు లేదయ్యా నీకు అని నేను ఎప్పుడైనా అన్నాను ఇంటి ఓనర్ పండి మీ ఏదో కామెంటరీ మీ దిక్కుమాల సంత మీ గొడవ ఆ అవతల వరకు వినిపిస్తుంది ఇవ్వండి మీరు ఏదో కష్టపడి వచ్చారు కాఫీ చేయమని చెప్పారా ఆయన ఏంటి గొడవ ఆయన ఏంటో ఇంటి ఓనరు ఉదయం లేచి మా ఇంట్లో కాలబడి మా ఆయన నాన్న మాట్లాడుతున్నావు నీ బోర్డు రెంట్ ఇయ్యలేదు అనుకుంటున్నావా అని నేను ఎప్పుడైనా అన్నారా అన్నయ్య గారు వదిన గారు ఎలా ఉన్నారు పిల్లలందరూ బాగున్నారా అడిగాని చెప్పండి ఆయన మా ఆయన లేదా ఏమయ్యా 3 నెలల నుంచి ఇంటి వరకు రెంట్ ఇవ్వలేదంట ఆయన వచ్చిన రెంట్ అంటే ఏం చేస్తున్నావు లక్ష్మి మొన్న నీకు డైమండ్ నెక్లెస్ అడిగిందంట దాన్ని కొనిచ్చావా ఏంటి నువ్వు అని నేను ఎప్పుడైనా అన్నానదన్నా గారు ఇంటి రెంటే కదా ఇప్పుడే చిట్టి కోసం అని చెప్పి దాచిపెట్టాను ఓనర్కి ఇచ్చేయండి ఆఖరి మా ఊరి దగ్గర కూడా నా పరువు తీయడానికి అక్కడ నువ్వు ఇక్కడికి వచ్చావు మా ఊరు లేనప్పుడు వస్తే నీ చైన్ తాకట్టు పెట్టావు ఉంగరం తాకట్టు పెట్టావు ఇల్లు తాకట్టు పెట్టావు ఏదో ఒకటి తాకట్టు పెట్టి నీకు ఇచ్చేవాడిని కదా ఎందుకు ఇక్కడ పరువు తీసావురా నువ్వు అని నేను ఎప్పుడైనా అన్నాను నీ రెంట్ పూల్లో పెట్టేవలేకపోతున్నాను కానీ చేతిలో పెట్టాను కరెక్ట్ టైంకి అడ్డిచ్చావు ఇలానే ప్రతి నెల ఇవ్వు పోయేదే ఉంది హ్యాపీగా ఉండటమే మనకు కావాలయ్యా అమ్మా ఉంటాను జాగ్రత్త హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ లైఫ్ తప్పే ఉంది ప్రతి వాడు అయ్యా ఆయన ఎక్కడ ఆయన వెళ్ళిపోయాడు డబ్బులు మొత్తం తీసుకొని పైకి ఎక్కి వెళ్ళిపోయాడు రా ఇప్పుడు ఆ లేకపోతే ఏంటి ఆ లేడు కదా నువ్వు నా దగ్గరకు వచ్చి అడుగుతావు మామిడి మెత్త చెప్పు వాడు వచ్చాడు వాడు కూల్ డ్రింక్ ఇస్తే కూలిపోతాడు మొత్తం రేటు మొత్తం తాగుడు నువ్వు చేసి పెట్టుకొని నేను పన్నుడు అనుకుంటా ముష్టం ఉంటా కొడుకు అనుకుంటాడా నేను పెడతా అని నేను ఎందుకు అంటాను సార్ ఎవరో వచ్చి వాడు అరుచుకుంటే వెళ్ళిపోతుంటే నువ్వేం చేస్తున్నావు నేను ఎందుకు రోజా గారు ఏమనుకుంటున్నారు అసలు మీ ఇష్టానికి మీ ఫ్రస్ట్రేషన్ అక్కడ స్టేజ్ మీద వేసేసి దానికి మార్కులు ఇవ్వమంటే మేము ఎలా ఇస్తాం బీపీ వచ్చేసింది అసలు కూల్ బీపీ ఫ్యామిలీ కాదు బీపీ ఎక్కువ వాయిస్ కూడా రావట్లేదు దానికైతే బాగుంది మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం నాగబాబు సార్ ఎవరు పాటికి ఎక్స్పెక్ట్ చేయనటువంటి యాంగిల్ లో కామెడీ చూపించావు నలుగురు పర్ఫెక్ట్ చేశారు యాక్షన్ ఇంచుమించు మీరు ఎన్నిసార్లు మాట్లాడారు అట్లాగా అన్నిసార్లు మాక్సిమం టైమ్స్ నవ్వు వచ్చింది చాలా బాగా చేశారు గుడ్ కీప్ ఇట్ అప్ Orthofidol and capsules, Zabardast Khatarnak comedy show powered by Shashi Soaps, co-presented by Real Food Power Juice lo ippudu bullet kanna fast ga vachi full ga navistaarantunnaadu mana Raghava. So please welcome Rocket Raghava along with the team.
అదేంటి నేను ఇప్పుడుదా కలగన్నానా? నాకు చాలా నుంచి ఒక కళ ఉండేదండి, ఒక స్పోర్ట్స్ మ్యాన్ చేసుకోవాలని. అది ఇప్పుడు నెరవేరింది. నాగబాబు గారు అంత ఉండాలనుకున్నాను, కానీ ఆయన మోగాలంత ఉన్నాడు. ఏ శోభనంలో చూసినా ఫస్ట్ పెళ్ళికొడుకు రావటం ఆనవాయితీ. నేనే ముందు వచ్చా, నేను ఇంకా రాలేదు. ఏంటో. హాయ్ డార్లింగ్. హాయ్. మొదలు పెడదామండి. నేను రెడీ మ్యాచ్కి. నేను రెడీ. ఇదిగోండి. ఇవేంటి? పాలు. నాన్ సెన్స్. నువ్వు ఉట్టు పాలే కాదు, రోజు 6 లీటర్ పాలు, 6 లీటర్ గుడ్లు, చెంబుడు రాగి జ్యూస్ తాగుతాను. అదేంటి? రేపు నుంచి మీ అమ్మతో చెప్పించి అన్ని ఏర్పాట్లు చేయి. నేను చేస్తాను. ఓకే, మ్యాచ్ మొదలు పెడదామా? మొదలు పెడదామండి. నేను అక్కడ చూడు, చాలు ఇక్కడికి రా. అబ్బా, మీరు ఎంత స్పిరిట్ ఉందో. రెడీ రెడీ రెడీ, మ్యాచ్ స్టార్ట్ చేద్దామా? లైట్లు ఆపేయమంటారా? లైట్లు ఆపేస్తావా? ఎలా కుదురుతుంది? చీకట్లో మ్యాచ్లు ఆడకూడదు. మ్యాచ్లు ఎప్పుడు లైటింగ్ లోనే ఆడాలి. అదేంటి? మ్యాచ్ ఆడుతుంటే 100 మంది చూస్తూ ఉండాలి, విజిల్ చేయాలి, చప్పట్లు కొట్టాలి. ఇదేమన్నా మగధీర ఫిలిం అనుకున్నారా? ఒకరితర వాళ్ళకి రానందుకు. చిచ్చి, అలాగ ఆడితే నాకు బాగుంటుంది, లేకపోతే నాకు నచ్చదు. సరే, మీ ఇష్టం, ఎలాగైతే అలాగ ఆడదానండి. వచ్చేస్తున్నా రండి. కబడ్డీ 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 కబడ్డీ. అవుట్ 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 అవుట్. నువ్వు అవుట్, నువ్వు అవుట్, నో టచ్. ఓ, కబడ్డీ ప్లేయర్ కదా. ఏమనుకున్నావు? ఇప్పుడు నేను రానా? దా దా దా. కబడ్డీ 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 కబడ్డీ. తొండి తొండి తొండేటాడావు, నువ్వు తొండేటాడావు. నువ్వు ఇక్కడ డెడ్ లైన్ తొక్కలేదమ్మా. డెడ్ లైన్ తొక్కితేనే మ్యాచ్ బాగుంటది. డెడ్లైట్ ఏంటి? నీకు తెలియనట్టుంది మ్యాచ్ రూల్స్ అన్ని. ఎవరికి ఏంటి? ఏం చేస్తున్నారు? మా మాస్టర్ కి ఫోన్ చేస్తాను. మాస్టరా? హలో హలో, మాస్టర్, ఏంటండి? మీరు అర్జెంట్ గా మా ఇంటికి రావాలి సార్. ఏమైందండి? మా ఇంట్లో మ్యాచ్ జరుగుతుంది సార్. ఇవిడికైనా సరిగ్గా తెలియదు, అసలు రూల్స్ ఫాలో అవ్వకుంటుంది. నేను తట్టుకోలేను, రాంగ్ గేమ్ నేను తట్టుకోలేను. వచ్చేస్తున్నా. రండి మాస్టర్, అర్జెంట్ గాను వచ్చేస్తున్నా. ఎవరండి? ఎక్కడ మీ ఆవిడ? ఐఎమ్ సారీ, ఎక్కడ మీ ఆవిడ? ఈడెవడండి అలా మీద పడుతున్నాడు? ప్రతి స్కిట్ లోని ఇదే చేరగడుతున్నారు, కన్ఫ్యూజ్ అయ్యేది. ఏంటి ప్రాబ్లం? మాస్టర్, ఈవిడ నేను ఇక్కడ మ్యాచ్ చేసుకుంటున్నాను. ఓకే, ఈవిడకి అసలు రూల్స్ ఏం తెలియట్లేదు సార్. రాంగ్ గేమ్ చూస్తే నేను తట్టుకోలేను. నేను దగ్గరుండి చూస్తూ మరి ఆడిపిస్తాను గేమ్. థ్యాంక్ యూ మాస్టర్. వెరీ గుడ్, వెరీ గుడ్. దగ్గరుండి గెలిపించి మరి వెళ్ళాలి మీరు. నువ్వు ఇంటర్నేషనల్ ప్లేయర్వి, నువ్వు తప్పకుండా గెలుస్తావు. ఓకేనా? అయితే పని చేద్దాం. మీరు బాగా గేమ్ ఆడాలంటే మీ ఇద్దరి మధ్యన గీత పెట్టాలి. దరిద్రుడు. ఇక్కడ జరుగుతుంది ఏంటి తెలుసా? ఏంటి? కబడ్డీ గేమ్ లేదు మరి. మా ఇయ్యాల ఏంటి మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుందా? మ్యాచ్ ఫిక్సింగ్ కాదు మాస్టర్, నేను చెప్తాను, ఒక్క నిమిషం. నీ ప్రాబ్లం నాకు అర్థమైందమ్మా. నువ్వు అది కోరుకుంటున్నావు, అంతే కదా? మ్యాచ్ మొదలు పెడదామా? మొదలు పెడదాం. కానీ నేను వెళ్ళిపోతా. వెళ్ళిపోవడానికి మాస్టర్ నువ్వు ఇక్కడికి వచ్చింది దగ్గరుండి నన్ను గెలిపించాలని నువ్వు. అది కాదయ్యా, ఇలాంటి మ్యాచ్లు నేను చూడకూడదు. చూడకూడదు అనడానికి నేను పిలిపించింది. దగ్గరుండి మీరు మ్యాచ్ ఆడించాల్సిందే, తెలిపోవాల్సిందే. ఒక్క నిమిషం, వాడికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వే ఏదో ఒకటి చేసి నీ మూడ్లోకి తీసుకొచ్చుకో. మ్యాచ్ ఫిక్సింగ్. మ్యాచ్ ఫిక్సింగ్ కాదండి, బాగా ఆడమని చెప్తున్నాను. ఓకే ఓకేనా? ఓకే, రెడీయా? ఫస్ట్ కూతకెళ్ళాలి. ఓకే ఓకేనా? రెడీయా? అది తిరుగుతారా మాస్టర్? ఇటే తిరగండి. ఆడండి. ఓకేనా? మాస్టర్ ఆగండి. మీరు అటెందుకు తిరిగారు? నేను దాని కోర్టులోకి వెళ్ళకముందే అది నా కోర్టులోకి వచ్చేసింది. నేను ఒప్పుకోను మాస్టర్, తొండట్లు ఆడుతుంది. నీకు ఎలా చెప్పాలయ్యా? ఈ గేమ్ మీరే ఆడుకోవాలి. మేము ఆడుకోవడానికి మాస్టర్ మిమ్మల్ని పిలిచింది. సారీ. ఎన్ని మ్యాచ్లు మీరు మా చేత ఆడిపించాలో అప్పుడు లేని సిగ్గు ఇప్పుడు ఎందుకు వస్తుంది మాస్టర్ మీకు? 1 2 3. కబడ్డీ 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 కబడ్డీ. మాస్టర్ మళ్ళీ నా కోర్టులోకి వచ్చేస్తుంది మాస్టర్. ఆగు, నేను చెప్తాను. నువ్వే అన్ని మూలకి తీసుకెళ్ళిపో. నువ్వు వెళ్ళు. సరే, రైట్. ఓకేనయ్యా? ఆమె నీ కూతకు వస్తుంది. ఓకేనా? ఓకే మాస్టర్. రెడీయా? రెడీ. కబడ్డీ 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 కబడ్డీ. అవుట్ 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 మాస్టర్, అవుట్ అయిపోయింది. మధ్యలో అలిసిపోయింది మాస్టర్, ఆపేసింది మధ్యలో. అవుట్ మాస్టర్. నీకు ఎలా చెప్పాలయ్యా? అర్థం కావట్లేదు. ఇగో నా వల్ల కాదయ్యా, ఇలాంటి గేమ్స్ నేను ఆడిపించలేను. అయినా ఇప్పటికే లేట్ అయిపోతుంది. అమ్మ బాబోయ్, అప్పుడే 5 గంటలు అయిపోయింది. 5 అయిపోయిందా? డార్లింగ్, నేను అలా వెళ్ళి జాగింగ్కి వెళ్ళి వస్తాను. నేను పొట్టినా నీకు శోభన కావాలరా?
అబ్బా అమ్మా నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుందమ్మా. ఆయన ఎలాగ వెళ్ళిపోయారు, మనం కబడ్డీ ఆడదామా? ఏంటి నేను నీతో కబడ్డీ? ఓ మై గాడ్, ఒక్క నిమిషం. రెడీ అమ్మా, మీరు మారరా? Let's start with Nagbabu sir. బాగుంది. అంటే ఫస్ట్ నైట్ కబడ్డీ ఆడచ్చు అన్న విషయం నాకు తెలియదు ఇంతవరకు. ఫస్ట్ టైం చూస్తున్నాను. సినిమాలో చూడలేదు, టీవీలో చూడలేదు, దేంట్లో చూడలేదు. బట్ ఫన్ బాగుంది. మధ్యలో అతన్ని పిలిపించి మీ మాస్టర్ని తర్వాత స్టార్టింగ్ లో నేను ఎత్తి ఇసురు కొడితే బయటికి వెళ్ళిపోయి మళ్ళీ డ్రీమ్ సీక్వెన్స్, ఆ థాట్ బాగుంది. రోజా గారు షార్ట్ అండ్ స్వీట్ రఘవ. పాప నాగి చాలా ఇంట్రెస్ట్ గా రెడీ అయింది కానీ కబడ్డీలోనే ఉన్నాడు, కాన్సన్ట్రేషన్ అంతా. బాగుంది, ఫన్ గా ఉంది. Orthofidol and capsules, Zabardast Khatarnak comedy show powered by Shashi Soaps, co-presented by Real Food Power Juice లో ఇప్పుడు చాలా మందికి టీవీలో కనిపించాలని పిచ్చి ఉంటుంది. ఆ పిచ్చి పీక్స్ కి వెళ్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు చలాకి చంటి along with the stage. దేవుడా, నీ దగ్గరికి వచ్చేస్తున్నాను. ఎందుకు ఈ బ్రతుకు? ఈ స్త్రీ ఆధిక్యత సమాజంలో నేను బతకలేకపోతున్నాను. అరే, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మొగుడు వదిలేసిన ఆడదానికైనా సమాజంలో విలువ ఉంది, కానీ పెళ్ళం వదిలేసిన మొగుడికి అస్సలు విలువ లేదు. భగవాన్ తీసుకుపో. వచ్చేస్తున్నా ఒక్క నిమిషం. చచ్చిపోతున్నావురా? ఏం చేయమంటారు సార్? ఈ మగాడి బ్రతుకు వృధా. చచ్చిపోతాను సార్, చచ్చిపోతాను. ఏమైంది నీ ప్రాబ్లం ఏంటి భాస్కర్? నాకు అర్థం కావట్లేదు. ఏం చేయమంటారు సార్? ఇంట్లో సుఖం లేదు సార్, కడుపుకు తిండి లేదు సార్. ఈ బ్రతుకు బతకడం కన్నా వేస్ట్ సార్. ఈ స్త్రీ ఆధిక్యత సమాజంలో నేను బతకలేను సార్. ఈ ఆధిక్యత? అవును సార్. ఏం జరిగింది భాస్కర్? ఏం జరిగింది? ఏం చేయమంటారు సార్? నా పిల్ల నన్ను వదిలి పుట్టింటికి వెళ్ళిపోయింది సార్. అందుకే చంటి పెళ్లి చేసుకోవట్లేదు. పెళ్ళో వదిలి వెళ్ళిపోయిందా భాస్కర్? అవును సార్. చెప్పు భాస్కర్, నీ ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పు. అసలు ఏం తెలుసు సార్ మీకు మగవాడు పడుతున్న బాధలు? తెలుసా మీకు? పెళ్లి చేసుకుంటే తెలుస్తుంది సార్. I can understand your problem. Please explain what is an decision. ఒక మగవాడు రోడ్డు మీద నడుచుకు వెళ్ళాలంటే భయం ఏ అమ్మాయి కన్ను కొట్టి రమ్మంటుందని. ఒక అబ్బాయి బస్ స్టాప్ లో నిల్చోవాలంటే భయం ఏ అమ్మాయి వచ్చి టీచింగ్ చేస్తుందా అని. ఒక మగవాడు అర్ధరాత్రి డ్యూటీ చేసుకుని రోడ్డు మీద నడుచుకు వెళ్ళాలంటే భయం ఏ ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కలిసి ఆ అబ్బాయిని చెర పడతారని. చాలు భాస్కర్, చాలు. నీ ఉద్రిక్తత చూస్తుంటే నాకు రక్తం రగిలిపోతుంది భాస్కర్. ఆఖరికి హాస్పిటల్లో బెడ్ దగ్గర లేడీసు, ఆ బెడ్ దగ్గర బ్రెడ్ ఇవ్వడానికి లేడీసు, సబ్బు డొక్కు మీద లేడీసు, ఆ సబ్బు కొన్న తర్వాత బిల్లు పే చేయాలంటే. ఓకే భాస్కర్, ఇంకా నా డైలాగ్ రాదు. నువ్వు కన్ఫ్యూజ్ వరకు భాస్కర్, నీ బెరిపోయిన పిల్లాన్ని తీసుకురావడానికి నేను కష్టపడతాను. ఇద్దరం కలిసి ఈ పోరాటం ముందుకు సాగిద్దాం, నడిపేద్దాం భాస్కర్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? లైట్స్ ఆఫ్. సార్, గెటప్ ఏంటి, ఈ సెటప్ ఏంటి, వీళ్ళందరూ ఎవరు సార్? టెన్షన్ పడకు భాస్కర్, ఒక మగాడికి ఒక మగాడే ఫ్రెండ్ అనే సామెత నీకు తెలిసే ఉంటుంది. అందుకే నీ పెళ్ళాం నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది కాబట్టి మనం అందరం ధర్నా చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో నీ పెళ్ళాం నీ దగ్గరికి కలవాలి. అందుకే చూడు బోర్డు పెట్టించా, నాకు నా పెళ్ళాం కావాలి. ఇంతకీ ఆమె నిరాహార దీక్ష ఎవరు చేస్తున్నారు? నువ్వేరా? యా. రావాలి 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 రావాలి. ప్రెసిడెంట్ కూడా వచ్చేసాడు. ఏం భాస్కర్, ఏం పరిశాన్ ఉంది? మావిడ వదిలేసి వెళ్ళిపోయింది. అరే మావిడ వదిలేసి వెళ్ళిపోయిందంటే మావిడలో వదిలేదు, మేము లేమా? అరే ఏం మంచివా నువ్వు, సిగ్గు శరమన అదా మీ ఆవిడ నిన్ను వదిలేసి వెళ్ళిపోలే, లేచిపోయింది. అరే జాతర నాకు తెలియదా? అరే ఉండు, ప్రపంచం మొత్తం చెప్తాను. వీళ్ళ ఆవిడ వీడిని కొట్టి కొట్టి మొత్తం జుట్టంతా పీకింది. ఎక్కడ పెంచుకోవాలో తెలియక ఇక్కడ పెంచుకుంటున్నాడు వాడి గడ్డం. నీ జాతకం మొత్తం చెప్తారా? నాతో పెట్టుకోకు. ఒక సాటి మగాడి పెళ్ళం ఉదయం చెడిపోతుంటే లఫూట్గా సిగ్గుసరం లేదురా, మూసుకొని వచ్చి సపోర్ట్ చేయాలని వచ్చి అరే భాస్కర్ ఏమైనా కథలు పడతావురా కథలు. మీడియా కూడా వచ్చింది. రండి సార్ రండి, అడగండి ప్రశ్నలు. చెప్పండి సార్, మీ డిమాండ్స్ ఏంటి? ఎందుకు ధర్నా చేస్తున్నారు? నన్ను అడిగితే ఏం చెప్తా సార్? నన్ను అడిగండి, నేను చెప్తాను. చెప్పండి సార్. చెప్పండి, నాకు అర్థం కాని విషయం ముందుకెళ్దాం సార్. కొంచెం క్లోజ్ రావయ్యా. ఇప్పుడు ఈ లోకంలో ఈ ఆడవాళ్ళ దాన్ని ఏమంటారు సార్? ఆగడాలు. ఆగడాలు సార్
ఆడవాళ్ళు ఆగడం కట్టాలండి. కట్టాలి. అరే ఒక మగాడు బాత్రూమ్ లో స్నానం చేస్తుంటేనండి, కొంచెం క్లోజ్ అమ్మా. మగాడు బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే తక్కువ జోరు తెచ్చుకుని వచ్చి టూత్ పేస్ట్ లో పుష్పం దాని అడుగుతున్నారు. ఎంత తప్పది? అరే సూపర్ మార్కెట్ కి వెళ్ళి చెయ్యి వేస్తే చాలు గ్యాంగ్ వచ్చేస్తున్నారు, ఇది మా సొప్పు అని. అంటే వాళ్ళు మాత్రమే ఎబ్బరంగా కనబడి మమ్మీ అనుకుంటూ రావాలి. మేము కనబడతా డాడీ అని రావద్దా మా పిల్లలు? అది స్వప్న. అరే ఉండవా, ఇంకా బొచ్చడింది. పెట్టువాడు యాంకర్ అయిపోయాడు, నీ గురించే మాట్లాడుతున్నాను. నువ్వు మగాడివి కాదా అని అడుగుతున్నాను. మరి మగాడి ప్రాబ్లమ్స్ 100 ఉన్నాయి సార్. నేను అడుగుతుంది ఏంటంటే, ఇది ఈ రోజు ఇక్కడ మొదలైంది, రేపు కర్నూలు, తిరుపతి, తెనాలి, గుంటూరు, జార్ఖండ్, మలేషియా, ఆఫ్రికా, ఉత్తరాఖండ్, ఢిల్లీ, కాశ్మీర్, యుఎస్, యూకే, లండన్, థాయిలాండ్, మలేషియా, ఎక్స్క్యూజ్ మీ, జైసల్మేర్ కూడా ఇలాంటి ప్లేసుల్లో కూడా ఆడవాళ్ళ కాండలు ఆగాలి. అది స్వప్న. ఇక్కడ కానీ న్యాయం జరగకపోతే విదేశాల్లో కూడా మేము ధర్నాలు చేసి మా మగ ప్రపంచం యొక్క మగ జాతి యొక్క సత్తా చూపిస్తామని మన ఈయన చెప్తూనే ఉన్నారు. సో చెప్పడం ఏంట్రా, నీకు ప్రాబ్లం లేదా? నీకు ప్రాబ్లం లేదా? ఫోన్ చెక్ ఇట్ అవుట్ యువర్ ఫోన్. ఏ డార్లింగ్, అరే నేను ఆడలకు సపోర్ట్ చేయట్లేదే. అదే అయ్యో హలో సౌజీ, హలో సౌజీ. ఐ థింక్ యువర్ వైఫ్ లెఫ్ట్ యువర్ హోమ్. నువ్వు కూడా మగ జాతికి లోన్ అయ్యొద్దా? కావాలి కావాలి రావాలి రాములమ్మ మాకు సొంతం కావాలి, వీరికి సొంతం కావాలి. అరే మర్చిపోయిన చిచ్చాను. ఇక్కడ మెయిన్ పాయింట్, అరే క్లోజ్ పెట్టి ఇగో బస్సులా స్త్రీలకు సీట్లు ఇవ్వండి అని బోర్డు పెట్టారు. మగాళ్ళు స్త్రీలకు సీట్లు ఇస్తారు. పురుషులు టికెట్ కొనండి అని పెట్టలేదే. అంటే కొనరా వాళ్ళు టికెట్లు? మరి కొనాలి కదా. నీకు నీ పెళ్ళ ఉందా మీ ఇంట్లో? పెళ్లి కాలేదు కాబట్టి బతికిపోయావు బ్రదర్. చూడు విని చూడు, జీవితం బొగ్గు. నమ్మద్దురా, నమ్మద్దు, ఆడవాళ్ళని నమ్మద్దు. ఆడవాళ్ళు చాలా డేంజరస్ ఫెలోస్. ఆడవాళ్ళు మోస్ట్ డేంజరస్ ఫెలోస్. అయితే పెళ్లి చేసుకోవద్దు. ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానని గత కొన్నేళ్ళని చెప్తుంటే రిజెక్ట్ చేస్తుందా? చిక్కుసన లేదు నీకు? నమ్మద్దు. అమ్మా రాములమ్మ ఎక్కడున్నావా? తొందరగా రామ్మా. నేను బతకనన్నా, అన్న కోసం నేను ఆత్మహత్య చేసుకుంటాను. నన్ను ఊడిపోద్ది. వాడి కోసం నువ్వు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ ఆవిడికి నీకు సంబంధం ఉన్నది తప్పు అనుకుంటారు. రావాలి అమ్మా రాములమ్మ ఎక్కడున్నావే బంగారు తల్లి? ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. దగ్గరికి రా. నేను టీవీలో చూసిన నా మొగుని పెట్టుకొని మీటింగ్ పెట్టినావు, సపోర్ట్ ఇస్తున్నావు. నీ నోట్ల మన్నువాడా గడ్డ ముందు గాని నా సంసారాలు ఇప్పుడు వస్తావు. వాని గురించి నీకేం తెలుసు? వాని గురించి నీకేం తెలుసురా? ఏం తెలుసు? వానికి చెప్తున్నా. చెప్పు. మీటింగ్ పెట్టినావు. ఇగో నాకు నా పెళ్ళం కావాలి. ఉట్టిగానే పెట్టినా. నేను పోయినా అని చెప్పినావు. నేను ఎందుకు పోయినా? చెప్తా. దగ్గరికి రా. ఇగో సంక్రాంతి పండుగ ఊరికోతా అని చెప్పిన. వద్దన్నాడు. ఉగాది కోతన్నా వద్దన్నాడు. దీపావళికి నేను అడగలే, నన్ను పంపించిండు. ఎందుకు పంపించిండు? ప్రేమ ఉంది అనుకున్నా. తీసుకుపోయి బస్సులో కూర్చోబెట్టిండు. కూర్చోబెట్టి పుర్రులు వెళ్ళిపా. ఇక ఏం చేద్దాం తనమని దిగి వాటర్ బాటిల్ పోతే వాడు ఇంకో దాని దగ్గర కూర్చొని సమోసాలు తింటున్నాడు. సమోసాలు ఇంటేనేమో బియ్యం లేదు, దాంతో సమోసాలు తింటారా? వాడు కదా అన్యాయం చేసింది. వాడిని పిచ్చి కుక్కను కొట్టు. నువ్వు వెళ్ళిపోతున్నా అంటే ఇప్పుడు నా మీద ప్రేమ ఉందా నీకు? మల్లెపూలు తెచ్చా. మల్లెపూలు ఇప్పుడు కాదురా, కొత్తగా పెళ్ళినప్పుడు మల్లెపూలు తెస్తారు, ప్రేమ ఉన్నప్పుడు మల్లెపూలు తెస్తారు. నువ్వు అడు చూడు ఆడదంటే నీకు ఎట్లా కనిపిస్తుందిరా? ఆడది బంగారం రా. ఆడదాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెడతారా? ఆడ లేకపోతే నువ్వేడు ఇంకో
ఇంకోసారి మీటింగ్ పెట్టినా అనుకో ఆ గడ్డమని నిన్ను బాగా కుమ్ముతా ఇంటికి రా. కొడతా కానీ చికెన్ బిర్యానీ చేస్తావా? ఆడదాన్ని ఏమని అన్నారు అనుకో మంచిగా ఉండదు. మేమంత మంచి మా అంత మంచిగా ఎవరు లేదు తెలుసా దునియాలో. మమ్మల్ని మంచిగా చూసుకుంటే మిమ్మల్ని మంచిగా చూసుకుంటాం. మమ్మల్ని ఏమని అన్నారు అనుకో మీ తాత తీస్తాం. ఈ స్కిట్ గురించి కనుక్కుందాం. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. ఎస్పెషల్లీ చంటి చేసిన పెర్ఫార్మెన్స్ ఎక్సలెంట్. చంటి మొత్తం స్కిట్ నిలబెట్టాడు. లాస్ట్ లో ఆయన కిరోసిన్ డబ్బా పట్టుకొని వచ్చి అది పేలిపోయింది. అండ్ త్రూ అవుట్ స్కిట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా మంచి కామెడీగా జరిగింది. గుడ్. సో రోజా గారు స్కిట్ గురించి మీ అభిప్రాయం? ఇప్పటికైనా అర్థం చేసుకో రష్మి. అయినా రోజా గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి ఎవరు తను చెప్పాలి కదా. ఆయన వెళ్ళేటప్పుడు ఎవరో ఏడ్చారు ఆ రోజు. అద్భుతమైన మగాడు యాక్టింగ్ కూడా చేశాడు ఏడ్చినట్టు. అవునా? ఎవరు చూడలేదు, గాలి చూసింది పైన. సుధాకర్ ఒకసారి చంటికి ఒకటి సరిపోయినట్లేదు. ఫస్ట్ ఇచ్చింది ఏంటి గురువు అన్న గౌరవం లేకుండా చంటి ఫస్ట్ నీకే వడ్డిచ్చింది. బాగా పడ్డాయి. కానీ భాస్కర్ ని బాగా వాడుకుంటున్నావు. పబ్లిసిటీ పేరుతో కూర్చోబెట్టి కొట్టించావు. వాడు బక్కగా అవ్వాలనేది నా ధ్యేయం. బాగుంది, అందరూ బాగా చేస్తారు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్ కో ప్రెజెంటెడ్ బై రియల్ ఫుడ్ పవర్ జ్యూస్ లో ఇప్పుడు ఓ డిటెక్టివ్ స్కిట్ తో కామెడీ చేయడానికి వచ్చేస్తున్నాడు బాండ్, జేమ్స్ బాండ్. సో లెట్స్ వెల్కమ్ మన జబర్దస్త్ జేమ్స్ బాండ్ వేణు వండర్స్ along with the stage. డిటెక్టివ్ దిలీప్ చిత్ర విచిత్రమైన కేసులు డీల్ చేయడంలో ఈ డిటెక్టివ్ దిలీప్ ది అందవేసిన చెయ్యి. నీ బొంద వేసిన చెయ్యి. ఇంట్రడక్షన్ లోనే నా మీద పంచులేస్తే నేను గంగలో కలుపుతాను. గంగారాం నాకేతొచ్చు సార్. ఈ నడుముకు రాయి గట్టి తోయడం కూడా నాకు వచ్చు సార్. సార్ సార్ మీరు సూపర్ సార్. ముందు పంచలేయడం, ఆ తర్వాత గోలీ లేడు. ఆ గోలీ లేడు మీరే నేర్పారు సార్. మళ్ళీ గోలీ. సార్ మీరు సూపర్ సార్. మీరు సూపర్ డిఫెక్టివ్ సార్. డిఫెక్టివ్ కాదు, డిఫెక్టివ్ కాదు, డిటెక్టివ్. డిటెక్టివ్ ఏంటో గంగారాం, ఈ మధ్యలో మన పాపులారిటీ తగ్గిపోయింది. నీకెప్పుడు పాపులారిటీ ఏడ్ చచ్చింది కనుక గంగారాం అవకాశం ఉంది కదా అని ఎక్కేయకు. ఈ పాపులారిటీ నుంచి ఏదైనా ఐడియా చెప్పు. సార్ మంచి ఐడియా వచ్చింది సార్. ఏంటి సార్, మా గల్లీలో ఒక అడ్వర్టైజ్మెంట్ కుర్రాడు ఉన్నారు సార్. ఆయన పిలిపించి అడ్వర్టైజ్మెంట్ చేద్దాం సార్. గంగారాం వాట్ యు మీన్? ఐ యామ్ డిటెక్టివ్ దిలీప్. ఈ డిటెక్టివ్ దిలీప్ రాజుకి గల్లీలో అడ్వర్టైజ్మెంట్ తీసుకొస్తావా? అబ్బో, నీ గల్లీ నుంచి కాకుండా ఢిల్లీ నుంచి పిలిపించాలా? అవకాశం ఇచ్చాను కదా ఎక్కేయకు. గల్లీ నుంచి కాకుండా ఢిల్లీ నుంచి పిలిపించమంటావా? వాయిస్ తగ్గించావు కానీ డైలాగ్ లో వేరియేషన్ ఏదిరా కర్మ. వాడు బాగా చేస్తాడా? సూపర్. నమ్మొచ్చా? నన్ను నమ్ముకోండి, మీరు ఉన్నది నమ్ముకోండి. నమ్ముకోవడానికి ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా నేను నమ్ముకుంటాను. వాడిని పిలిపించు. ఏ చోటా బాబు నీ పేరేంటమ్మా? నువ్వు అడ్వర్టైజ్మెంట్ నీకు ఎక్స్పీరియన్స్ ఉందా? నా మీద ఏమైనా అడ్వర్టైజ్మెంట్ చేయగలవా? ఇంకొకసారి గుప్చుకు అంటే గప్చుకులు పగిలిపోతాయి. నా మీద అడ్వర్టైజ్ ఏమైనా చేస్తావా? చేసి చూపించు. మీ పిల్లాడు తప్పిపోయాడా? మీ ఆయన ఎవరితో లేచిపోయాడా? మీ చెట్టుకున్న మామిడికాయ ఎవరైనా కోసేశారా? డిటెక్టివ్ దిలీప్, డిటెక్టివ్ దిలీప్, డిటెక్టివ్ దిలీప్. ఎవరైనా కష్టం వచ్చినప్పుడు ఇదే చెప్పాలన్నమాట. అంటే ఇంకా కొంచెం ఎనర్జీగా చెప్తే నాలో ఉన్న పాపులారిటీ పెరుగుతున్నా. ఇంకొకసారి గుప్చు అంటే గుప్చుగా గుద్దుతా. చెప్పు. వీడు వచ్చిన వేళ విశేషం ఏంటో. కస్టమర్ వస్తున్నాడు సార్. కొంచెం స్టైల్ మెయింటైన్. సార్ ఇక్కడ డిటెక్టివ్ దిలీప్ ఎవరు? గెటప్ చూస్తే తెలియట్లేదా? సారీ సార్, డిటెక్టివ్ దిలీప్ గారు. నైస్ టు మీట్ యు. క్వాలిటీస్ అన్ని ఇక్కడే ఉన్నాయి. కానీ వాడు డిటెక్టివ్, వాడు హట్ అవుతాడు. ఇగో హట్ అవుద్ది తొందరగా. ఓ అంటే మీరు డిటెక్టివ్ దిలీప్, డిటెక్టివ్
దిలీప్ బొకాడియా. ఓ ఆ బొక్కాడి నువ్వేనా? బొక్కగాడు కాదు బొకాడియా. ఏదో ఒకటి దీవా. సరే నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. కంప్లైంట్ చేయడానికి వచ్చాను. నేనే నేరం చేశాను, నా మీద ఎందుకు కంప్లైంట్ ఇస్తావు? నీ మీద కాదు, నా గర్ల్ ఫ్రెండ్ మీద. ఓ నీ గర్ల్ ఫ్రెండ్ మీద. నీ గర్ల్ ఫ్రెండ్ ఏం చేసింది? నా ఫ్రెండ్ తో లేచిపోయింది. నీ ఫ్రెండ్ తో లేచిపోయిందా? అవును సార్, వాడు పానీపూరి తినిపిస్తానని చెప్పి పటాయించుకుని వెళ్ళిపోయాడు. పానీపూరి తినిపిస్తానని చెప్పి పటాయించుకుని వెళ్ళిపోయాడా? ఆ పానీపూరి ఏదో నువ్వే తినిపించొచ్చు కదా. నేను మీ డిటెక్టివ్ పంచ్ నిండడానికి రాలేదు. నా లవర్ లేచిపోయింది, దాన్ని మీరు నాకు తీసుకొచ్చి ఇవ్వండి. నీ లవర్ ఎక్కడికి లేచిపోయిందో అడ్రస్ చెప్పు, తీసుకొని వస్తాను. అడ్రస్ తెలిస్తే నేనే తెచ్చుకుంటాను కదా, నీ దగ్గరికి ఎందుకు వస్తాను? వాడి లవరే ఎంతవరకు తీసి తెచ్చుకోలేదు, నీ లవర్ని అక్కడే చూపెడతాడు. రంగారాం అనవసరమైన డీటెయిల్స్ ఇస్తే నీ బొంగరం పగులుద్ది. ఆపండి, మీరు బొంగరాలు బలగొట్టుకోండి, ఉంగరాలు విరగొట్టుకోండి, కానీ నా లవర్ నాకు తీసుకొచ్చేయండి, లేకపోతే వాడి లవర్ తీసుకొని వెళ్ళిపోతా. అప్పుడు చచ్చూరుకుంటావు. నీ లవర్ అందంగా ఉంటుందా అసహ్యంగా ఉంటుందా? నా లవర్ చాలా అందగత్తి, అది పుత్తడి బొమ్మ, అసలు అందానికి అమ్మమ్మ. అది ముసల్దా? ముసల్ది కాదు, అంత అందంగా ఉంటుందని చెప్తున్నా. ఓ లవ్ లో ఉన్నవాడికి లైలా సునామీ కూడా అందంగా అనిపిస్తుంది, తప్పులేదు. చూడమ్మా, నీ లవర్ అంతా లేచిపోయిందంటే నీ లవర్ నువ్వు ఏదో చేసి ఉంటావు. ఏం చేయలేదు సార్. లేదు, ఏదో చేసి ఉంటావు. ప్రామిస్ ఏం చేయలేదు. ఏదో చేసి అమ్మతో ఏం చేయలేదు. అది నువ్వేం చేయలేవు కాబట్టి ఆడేదో చేస్తుంటానని అంతా లేచిపోయింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి సార్. చూడు బాబు, గంటన్నాక మోగించాలి, గరిటన్నాక వడ్డించాలి, పంటన్నాక పండించాలి, మంటన్నాక మండించాలి. నువ్వు చెప్పిన దాంట్లో ప్రాస్ తప్ప ఏమన్నా మ్యాటర్ ఉందా? అసలు నువ్వు డిటెక్టివ్ గజ్జి తామర అర్చమలు సుఖవ్యాధులు సంప్రదించండి డిటెక్టివ్ దిలీప్. డిటెక్టివ్ దిలీప్. అర్చమలకి డిటెక్టివ్ దిలీప్ సంబంధం ఉందా? ఎటువంటి తీసుకొచ్చావురా? నరుకుతా అని మూసుకొని కూర్చోమను. నీది ప్యూర్ లవ్వా రాయి లవ్వా? రాయి లవ్వా అంటే అర్థం కాలే. ప్యూర్ లవ్ అంటే చాలా కష్టపడి అమ్మాయిలు పడేయడం. రాయి లవ్ అంటే అలా రాయేస్తే పడిపోడు. రాయి లవ్వే సార్, వాళ్ళ అక్కకు రాయేస్తే చెల్లి పడిపోయింది. అర్థమైపోతుంది. నీ లవర్ మంచి కోఆపరేటివ్? ఓ అది కోఆపరేటివ్ బ్యాంక్ లో ఆపరేటర్ కూడా సార్. అందుకే ఇంకోటితో అకౌంట్ పెట్టు. సార్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. ఏంటి మీ పిచ్చి పిచ్చి డౌట్లు? డౌట్లు కాదు, ఇవి డీటెయిల్స్. డీటెయిల్స్ లేకుండా ఏ డీల్ చేయలేడు, ఏ కేసు డీల్ చేయలేడు డిటెక్టివ్ దిలీప్. నీ బొంగులో డీటెయిల్స్. అసలు నువ్వు డిటెక్టివ్ అయినా నాకు డౌట్ గా ఉంది. చాటా నా గురించి చెప్పడానికి. జబర్దస్త్ విద్యా సంస్థలు 1 1 1 2 2 2 3 3 3 5 5 6 6 సంప్రదించండి డిటెక్టివ్ దిలీప్. నాకేమైనా సంబంధం ఉందా? అని మూసుకోమని చెప్పు. అదే వస్తుంది చూడు. ఎక్స్క్యూజ్ సార్, నన్ను కాపాడండి. చూడమ్మా, మీ ప్రాబ్లం ఏంటి? సార్ మా ఆయన నన్ను వదిలేసి వాళ్ళ పాతల వరతో లేచిపోయాడు సార్. చచ్చిపోవాల్సింది, లేచిపోయాడు, తప్పే ఉంది. సార్ ఆపండి సార్, మీలో మీ గొడవలు. నా లవర్ లేచిపోయింది, ఫస్ట్ నా కేసు డీల్ చేయండి, నేను ఫస్ట్ వచ్చాను. సార్ లేడీస్ ఫస్ట్ నా కేసు డీల్ చేయండి. లేచిపోయిన నా లవర్ కూడా లేడీనే, ఫస్ట్ నా కేసు డీల్ చేయండి. లేచిపోయిన నా మొగడు కూడా ఆడంగులోనే, ఫస్ట్ నా కేసు. ఏంటి నీ కేసు డీల్ చేసేది? నువ్వే చూడడానికి పెద్ద కేసులా ఉన్నావు. నన్ను కేసు అంటే పెద్ద బ్రోకర్ రా, అందుకే నేను లవర్ నీ ఫ్రెండ్ తోటి పంపించినావు. నన్ను బ్రోకర్ అంటావా? నువ్వు కాలిపోయిన కాకర్వే, మాడిపోయిన దోశవే. మాడిపోయిన దోశ ఏం మగాడు తింటాడే? అవునరా, నేను మాడిపోయిన దోశనే, నీకడ పానీ లేదు కాబట్టి వాళ్ళతో పూరి తింటానికి పోయింది అది. చూడమ్మా, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. మీ కేసు ఒకటేసారి నేను డీల్ చేస్తాను. అదేలాగా? చూడు బాబు, నీ దగ్గర తాళం చెవింది, తాళం కప్పలేదు. నీ దగ్గర తాళం కప్పు ఉంది, తాళం చెవి లేదు. మీరు ఇది ఒకటైతే లాక్ చేసుకోవచ్చు. అర్థం కాలేదు. నీ దగ్గర మందు ఉంది, గ్లాస్ లేదు. నీ దగ్గర గ్లాస్ ఉంది, మందు లేదు. మీరు ఇద్దరు కలిస్తే సాలిడ్ పెగ్ తయారు చేసుకోవచ్చు. మై గాడ్, నీ దగ్గర అమ్మాయి లేదు, వాడి దగ్గర అబ్బాయి లేదు. ఇద్దరు కలిస్తే అయిపోద్ది కదా. ఏంట్రా ఈ బర్రెదాంతో నేను నన్ను కలుమంటారు? ఏంట్రా ఈ బక్కుడితో నన్నుగా ఉంటారు? నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం. నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం. నిజంగా మన డిటెక్టివ్ చెప్పింది నాకు నిజమే అనిపిస్తుంది. నాకు ఎప్పుడూ అనిపించింది. ప్రేమ ఏదో ఒక చోట పుడుతుంది కదా, అది ఇక్కడ ఎందుకు పుట్టకూడదు? నీ మొహం నలుపైన నీ మనసు తెలుపని నాకు తెలిసిపోతుంది. నువ్వు బక్కగున్నా, నీ బొక్కలు గట్టిగానే ఉన్నాయి, నాకు అది కూడా తెలిసిపోయింది. అయితే లాకేసేయమంటావా? ఇంకా వేలేదా? ఓ మై గాడ్, డీల్ ఓకే అయిపోయింది కదా. నా ఫీజు. ఓ మై గాడ్, మర్చిపోయా. డార్లింగ్, నేను కూడా ఇచ్చేసిరా. దొంగ సచ్చినాడు. ఆగు, చూసావరా గంగారం, నా ఐడియా మీద వాళ్ళు వెళ్ళిపోయారు. డబ్బులు ఇంకొక నన్ను కొడతారేంటి గంగారం? టూ మచ్. నువ్వు కేసు డీల్ చేసినట్టుందిరా, బ్రోకర్ పని చేసినట్టుందిరా. నువ్వు బ్రోకర్ అంటావా? నడ్డి విరిగిందా? మొహం వాచిందా? అయితే సంప్రదించండి
రండి డిటెక్టివ్ దిలీప్. డిటెక్టివ్ దిలీప్ పగలేదురా ఇప్పుడు ఇరుగుతాయి ఇప్పుడు Over to you, judges. Nagbabu sir. బాగుంది, గెటప్ బాగా ఇచ్చావు, నీ జడ్జిమెంట్ బాగుంది, ఐ మీన్ నీ కేసు డీలింగ్ చేసే విధానం బాగుంది, ఎవరికెవరికో కలిపి లింక్ పెట్టేసావు, బాగా ఎంటర్టైనింగ్ ఉంది. రోజా గారు బాగుంది వేణు, డిఫరెంట్ గెటప్ నీది. అండ్ ఆయనకు కూడా మంచి డ్రెస్ ఇచ్చారు ఎండాకాలానికి, బాగుంది. All and capsules, Zabardast Khatarnak comedy show powered by Shashi Soaps, co-presented by Real Food Power Juice లో ఇప్పుడు శేషు ఓ హోటల్ పెట్టాడు. ఆ హోటల్ కి వచ్చే కస్టమర్స్ తో కామెడీ చేసి మనందరిని నవ్విస్తారంట. అయితే పిలిచేద్దామా? ప్లీజ్ వెల్కమ్ షేకింగ్ శేషు along with the stage. ఏం మాటలురా బాబు, ఒక కస్టమర్ లేడు, ఏమీ లేడు, ఎందుకు పెట్టానో నాకే అర్థం అవట్లేదు. దీని బదులు మూసేస్తాం బెటర్ ఏమో యాదవ్ హోటల్. ఎవడు చేసిన కర్మ వాడనుభవించగా ఎప్పుడైనా తప్పదన్నా. రే యదవా, ఒక గాడి చెయ్యి ఉంది కదా ఓ ఇష్టం వచ్చాడు కొట్టే కానీ బాబు, ఎప్పటికీ ఉన్న పనితో సేలకు చచ్చిపోతుంటే మళ్ళీ ఎక్కువ పని ఒకటే. కస్టమర్లు వచ్చి టైం అయిపోయింది, టిఫిన్లు అన్ని రెడీయా? అసలు మనం హోటల్కి వచ్చి ధైర్యంగా టిఫిన్ తినే మొగ ఎద్దవని ఎవడున్నాడు ఇక్కడ? బాగా ఆకలేస్తుందిరా. ఇంకే కదరా ఎవరెస్ట్ హోటల్కి వచ్చా, పద కుమ్మేద్దాం. రండి సార్ ఇలా రండి ఇలా కూర్చోండి. ఏం చెప్పమంటారండి? జాతకం చెప్పరా. రే ఈడేడు జాతకం అంటున్నా, నా జాతకం మారిపోలేదు, నువ్వే చూసుకో. ఏమండి అందుకే అన్నారు కుక్క చేసే పని కుక్క చేయాలి, గాడి చేసే పని గాడి చెయ్యాలి అని. రెండు నువ్వే చూసుకో, నాకు తెలదు. నమస్కారం అండి, ఏం కావాలి? 1,00,000 రూపాయలు అప్పు కావాలి. ఆలచ్చే నా దగ్గర ఉంటే లచ్చనంగా బిజినెస్ పెట్టుకుందాం కదా, పనికి మనోడి దగ్గర పని ఎందుకు చేస్తాను, అడ్డమైన వాళ్ళకి సేకరి ఎందుకు చేస్తాను. ఎవరి గురించి మాట్లాడుతున్నా? మిమ్మల్ని ఎందుకు అంటానండి బాబు, మీరు ఇప్పుడే పరిచయం కదా, ఏమన్నా కూడా మా ఓనర్నే అంటానండి. ఏంటిది? సాంబార్ బకెట్. నాకు తెలుసు సాంబారు అని, సాంబార్ ఏంటి నీళ్ళల్లా ఉందని అడుగుతున్నాను. అంటే ఎందాక టిఫిన్ కోసం వచ్చినాయినా ఫింగర్ బౌల్ తీసుకురావడం ఆలస్యమైందని అలా సాంబార్ బకెట్ లో సై కడిగేసాడండి. రేయ్ ఆ బకెట్ తీసేయి, ఆ కర్రోడు తాగేసేలాగా ఉన్నాడు. అడే చెప్పడే, ఇక మంచి టేస్ట్ ఉన్నా 2 ప్లేట్లు టిఫిన్ పెట్టారా? ఏయ్ ఆగండి ఆగండి, అక్కడ పెట్టండి చెప్తాను. పూరి అండి అంటే పూరి ఇచ్చేసి వాళ్ళకి గోరి కట్టేద్దామనా? అంటే వాళ్ళు ఆల్రెడీ ఇద్దరు పూరి ఇచ్చారు కదండి. ఏటడిగితే ఇప్పుడు ఆ పూరి తినేసా కడుపు ఉబ్బరం వచ్చేసి ఏదైనా అయిపోయి చచ్చిపోతే అది పరిస్థితి లేదురా, అర్థం లేదా నీకు? అలేదో ఏదో తెంకరేదో పూరి అడిగారు పొద్దున్నాను, ఏ ఎదవైనా తింటాడో పొద్దున్నే పూరి తీసాయి, ఇంకోటి ఏదైనా ఉంటే పెట్టు పాపం. ఏ బాబా వెళ్ళరా, మంచి టేస్ట్ కనీసం 2 టీలు పట్టరా విన్నారండి. మన హోటల్కి వచ్చి మంచి టేస్ట్ ఉన్న అదే స్పెషల్ టీ పట్టరమ్మంటారంటండి బాబు. ఆ ఎదవలకి ఏం తెలుస్తుందిరా, ఏదో టీ ఇచ్చి అల్లి తాగేస్తారు. త్వరగా వస్తున్నాం సార్. ఆగండి, కింద టీ తాగని నరికేస్తాను ఒక్కొక్కరు నేను. చాలా వాళ్ళకి ఇచ్చింది ఏంటి? ఆర్డినరీ టీయా ఎస్పీ టీయా? ఆర్డినరీ టీ అనండి. ఆర్డినరీ టీ ఇస్తావరా? వాళ్ళ ఫేసులు చూడరా, ఎస్పీ తాగి వాళ్ళు ఉన్నారా, ఎస్పీ టీ ఇవ్వాలి. చూసావా మా లెవెల్ ఏంటో? ఓ మెడిసి పడిపోకు. నార్మల్ టీ అంటే విత్ షుగర్, ఎస్పీ టీ అంటే వితౌట్ షుగర్. వాళ్ళిద్దరికి కూడా 45 ఏళ్ళు దాటిపోయింది, అంటే ఈ పాటి షుగర్లు బీపీలు వచ్చేసి ఉంటాయి. అలాంటి వాళ్ళకి పట్టుకొని నువ్వు ఎస్పీటీ ఇవ్వకుండా ఆర్డినరీ టీ ఇస్తే ఎంత తప్పురది. నిజమేనండి, కరెక్టేనండి. ఈడేమో ఒక వారం రోజులు బతికిట్లో ఉన్నాండి, ఆడు రేపు లేదు ఎల్లుండి చచ్చిపోయిట్లో కాపాడుతున్నాడండి. బావా పని చేయదు బావా, నా పోదాం. ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఎక్కడికి వెళ్ళమంటావు? డబ్బులేరా? దేనికి డబ్బులు? 2 ప్లేట్లు పూరీలు పెట్టారా, 2 టీలు కింద పారబోసారా,
ఆ డబ్బులేరా 2 పూరీలు పెట్టారు 2 టీలు పెట్టారు అని అంటున్నాం కానీ ఎవడ తాగాడు ఎవడ తిన్నాడు? ముట్టుకుని చింపారు కదరా మీరు. ఏటి ముట్టుకుంటే డబ్బులు ఇవ్వాలా? మీ ఎదవ చేతులతో ముట్టుకున్న పూరీలు ఇంకే ఎదవ తింటారా దరిద్రుడా? దరిద్రుడు గిరుగుతుంటావేంటి నువ్వు? ఇవ్వాలి. హోల్డ్ యువర్ టంగ్. చూడు అవన్నీ అనవసరం గానీ ఎంత? 300 ఇయే. బావా పదరా బావా ఆగు నువ్వు. నారా డబ్బులు ఇచ్చాను కదా. నువ్వు నన్ను హట్ చేసావు బావా, నువ్వు నన్ను హట్ చేసావు. రే బోసిడీకే ఆ డబ్బులు మా బావకి వెనక్కీరా. అదేంటది టిఫిన్ తిన్న ఈరా ముందు. ఆడు మా ఇంటి అల్లుడు, ఆడి దగ్గర డబ్బులు తీసుకుంటారు నువ్వు. ఆడేమనుకుంటాడు? కనీసం మా బామ్మది డబ్బులు కూడా ఇవ్వలేదని అనుకున్నాడు. ఇస్తే నేను ఇవ్వాలరా ఈ డబ్బులు. బావా చేశాను రా. తప్పరా, నువ్వు ఇవ్వకూడదురా బావ. ఎంత అయింది బిల్లు? 300. ఇప్పుడు నువ్వు హర్ట్ అవ్వడం కాదురా, నేను ఫీల్ అయ్యా. బ్లడీ ఈడియట్, ఏమనుకుంటున్నావురా? నీ మీద బ్రతికే వాళ్ళ కనబడుతున్నానా? యూస్లెస్ ఇంటర్నేషనల్ ఫూల్ లా కనబడుతున్నానా? వాట్ ఆర్ యు టాకింగ్ బ్లడీ? అంటే ఏమనుకుంటున్నావురా? మీ ఇంటికి వచ్చానని ఏ గతి లేకుండా నీ దగ్గర నీ డబ్బులతో తింటున్నానా? మాట్లాడుకో నువ్వు. ఇలా రా డబ్బులు ఇవ్వ. ఓ అంటగాని పట్టుకుని ఎలా అంటారేంటే? బ్లడీ పళ్ళు రాలిపోతాయి. పిచ్చి పిచ్చి వేషాలేకో. డబ్బులు వాడికివ్వు. అది కాదు, డబ్బులు వాడికివ్వు. బావా పిచ్చి పిచ్చి వేషాలు కొట్టానంటే మామూలుగా ఉండదు. నువ్వేం మాట్లాడదు ఏంట్రా? ఆడిస్తే డబ్బులు నువ్వు తీసేసుకుంటావా? అంటే నేను అంత చేతగాని వెధవలా కనబడుతున్నానా? ఊరంతా చెప్తారు మీరు నా దగ్గర డబ్బులు లేవనుకుంటున్నారు మీరు. అది కాదు బావా. డోంట్ టాక్. ఎవరో ఒకటి పండురా బావా. ఫస్ట్ నువ్వు హట్ అయ్యానన్నావు, నేను అక్కడ ఫీల్ అయ్యాను. నువ్వు డబ్బులు ఇచ్చేయి. బావా నువ్వు పెద్దోడివి, నువ్వు ఫీల్ అయ్యానన్నావు, నేను ఇవ్వడం బావది, నువ్వు ఇచ్చేరా బిల్లు. నువ్వు చిన్నోడివి, నువ్వు హట్ అయితే నేను తట్టుకోలేను. నువ్వు డబ్బులు ఇచ్చేయి. లేదు బావా, నువ్వు పెద్దోడివి, నువ్వు ఇవ్వ ముందు. ఎవడో ఒకటి పండురా. ఎవడోకి ఇవ్వడంటావేంట్రా? అంటే కస్టమర్ అంటే నీకు అసలు రెస్పెక్ట్ లేదా? వీఆర్ ద రెస్పెక్టబుల్ పర్సన్ ఇన్ దిస్ సొసైటీ. మమ్మల్ని పట్టుకొని ఒరే గిరే లఫ్ఫుంటిగా కూడా ఉంటున్నావా? ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు? ఏంటనుకున్నావురా నువ్వు? కామెడీ ఫేస్ అనుకున్నావా? లోపల సీరియస్ ఉంది. బ్లడీ ఈడియట్, పళ్ళు రాలిపోతాయి. ఏంట్రా ఇద్దరికిద్దరు బిల్డప్ చేసి నా బిల్లు గురించి మాట్లాడరంట్రా? ఎక్కువ మాట్లాడావంటే సౌండ్ లేకుండా రౌండ్ వేసేస్తాను నీకు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంటర్నేషనల్ ఫూల్, బ్లడీ స్కౌండ్రల్, బ్రూట్లెస్. గొడుగు పట్టారా? వర్షం వస్తుంది, ఆ నోట్లో తుంపర్లు పడుతున్నాయి. వర్షం పడతాది, సునామీ వస్తుంది, ఉద్దు తుఫాన్ వస్తుందా నువ్వు? ఇందాక నా దగ్గర ఎంత తీసుకున్నావు? 300. వాడి దగ్గర ఎంత తీసుకున్నావు? 300. మొత్తం ఎంత? 600. 600 కదా. ఇప్పుడు టిఫిన్ బిల్ ఎంత అయింది? 300. 3 అయిందిలే, ఇంకా 300 రేట్లు ఇవ్వు. మర్యాదగా 300 ఇవ్వు. జాగ్రత్తగా వ్యాపారం చేసుకోరా. పిచ్చి పిచ్చి యూస్లెస్ ఇంటర్నేషనల్ ఫుల్. పెద్ద ఎవరెస్ట్ బట్టలు అన్నావు, ఇది ఎవరెస్ట్ బట్టలు కాదు, ది వరస్ట్ బట్టలు. రేపు ఉదయాన్ని వస్తాను, బోర్డు మార్చు. వరస్ట్ బట్టలను పెట్టు, లేదా మొత్తం దుకాణం కమాన్ రా. పిచ్చి పిచ్చి అసలు నాగబాబు సార్ బాగా ఎంటర్టైన్మెంట్ గా ఉంది. లాస్ట్ లో తినేవాడిని ఆపేసి శేషు తినిన తర్వాత డబ్బులేమి ఇవ్వకుండానే ఇచ్చినట్టు బిల్డప్ ఇచ్చి 300 బాగుంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. రోజా గారు టిఫిన్ టచ్ చేసిన దానికి డబ్బులు తీసుకున్నావు, వాళ్ళ డబ్బులు టచ్ చేసిన దానికి వాళ్ళు ఇంకా డబ్బులు తీసుకున్నారు నీ దగ్గర. మీ ఎమోషనల్సే బాగున్నాయి. అప్పారావు గారు చాలా బాగా చేశారు. Orthofidol and capsules, zabardast khatarnak comedy show powered by Shashi Soaps, co-presented by Real Food Power Juice lo ippudu mana favorite, mana boys favorite, mana judges favorite, mana andar favorite Padafat fun round. So over to you judges. Roja garu, Dog and the Bone. Dog and the Bone. Team leaders versus contestants.
అక్కడ బోన్ ఉంటుంది సర్కిల్లో మాట్లాడుతూ ఒకరికి తెలియకుండా ఒకరు బోన్ ఎత్తుకొని ఎవరు ముందు వెళ్తారో వాళ్ళకి పాయింట్. సో బోన్ తీసుకునేటప్పుడు కనుక పక్కనున్న పార్టిసిపెంట్ టచ్ చేస్తే వాళ్ళు అవుట్. So can we have all the team leaders on the stage, please? Okay, so team leaders వచ్చి నా left కి వచ్చేసారు. Now it's time to welcome the team members. Boys, రండి. అయితే ఈ మ్యాచ్ వచ్చి టీమ్ మెంబర్స్ వర్సెస్ టీమ్ లీడర్స్ మధ్య జరగబోతుంది అండ్ ద గేమ్ ఇస్ డాగ్ అండ్ ద బోన్. ఓకే, సో ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? ధనాధన్, ధనరాజ్ అండ్ రాకేష్. సో ఫస్ట్ మ్యాచ్ ధనరాజ్ వర్సెస్ రాకేష్. పంతం 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 నీదా నాదా హై. సొంతం 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 నీకా నాకా ఏముంది? చాలా బాగుంది. నాకు అర్థం కాదు, ప్రతిసారి నువ్వు అలా మాట్లాడదు అని నేను అన్నాను. అన్న ఎప్పుడన్నా అగ్దులే, ఆ స్కిట్ ఆల్రెడీ అయిపోయింది. కాన్సన్ట్రేషన్ దీని మీద ఉంది. ఓకే, పికప్. టచ్ చేసాడా ధనరాజు? సారీ, టచ్ అయింది సార్. ఓకే, సో టీమ్ మెంబర్స్ 1 పాయింట్, టీమ్ లీడర్ 0. సో జడ్జెస్ సెకండ్ మ్యాచ్ ఎవరి మధ్య? షేకింగ్ శేషు అండ్ అప్పు. పంతం 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 నీదా నాదా హై. సొంతం 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 నీకా నాకా హై. చాలా ప్రయత్నం చేస్తున్నాం కానీ మన ఏజ్ గ్రూపులు తెలిసిపోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతే కదా. అంటే మేకప్ చేసుకున్నాం కదా. అవును. అది అమ్మా ఇంక చెప్పలేదు. చెప్తారు ఇప్పుడు చెప్తారు. తీసుకెళ్ళరా. తీసుకెళ్తాను రా. చెప్పాలరా. అక్కడ చెప్పే ముందు అవుతాం కదరా. పికప్ అంటారు. సెకండ్ మ్యాచ్ రిజల్ట్ టీమ్ లీడర్స్ 1, టీమ్ మెంబర్స్ 1. సో రోజా గారు థర్డ్ మ్యాచ్ లో ఎవరు? రాకెట్ రాఘవ అండ్ రాము. రాకెట్ రాఘవ వర్సెస్ రాము. రామ్ బాగున్నారా? బాగానే ఉన్నాడు సార్. వెల్ ప్లేడ్ అబ్బా. ఏంటి సార్ నాతోనే ఆడతారు ఎప్పుడైనా? వేరే వాళ్ళతో ఆడొచ్చు కదా. స్కిట్లు పంచులు మర్చిపోతుంటావు కదా, నీతో చేస్తుంటా. ఎవరి మధ్య? చరాకి చంటి వర్సెస్ సుధాకర్. తిరగండి తిరగండి, రౌండ్ 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 మాట్లాడండి. ఏంటరా విశేషాలు? నువ్వు చెప్పాలి. ఏమున్నాయి అంత హ్యాపీ? ఏంటి జరిగింది? ఏంటి అక్కడ? ఎక్కడ జరిగింది? రౌండ్ తిరగాలి. అసలు ఏం జరిగిందనా? టర్నింగ్ లో ఉంది. గేమ్ పాయింట్ మ్యాచ్ జరగబోతుంది బిట్వీన్ వెంకీ అండ్ వేణు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. టీమ్ లీడర్స్ 2, టీమ్ మెంబర్స్ 2. లాస్ట్ ఛాన్స్. మే ద బెస్ట్ టీమ్ విన్. రెడీ? పంతం పంతం నీదా నాదా హై. 3
3D టీవీ అన్న నెక్స్ట్ మంది. ఏమైందన్న దగ్గుతున్నారు? దగ్గు వచ్చింది ఏంట్రో. ఎందుకట్లా? ఏమో అర్థం కావట్లేదు నాకేంటో సడన్ గా. చెప్పు ఇంకేంటి విషయాలు? అరే అరే అన్న తీసుకోండి పోండి అన్న. నేను గెలిపిస్తా అన్న. వెంకీ బాగున్నావా? ప్లీజ్ ఒక్క నిమిషం దండం పెడతా. ఓ ఓ ఓ ఓ ఓకే బాయ్స్, కంగ్రాచులేషన్ 10,000 రూపీస్ ఫ్రమ్ జబర్దస్త్. గెలిచారు, పండగ చేసుకోండి, ఫుల్ అండ్ పార్టీ. కానీ ఆ పార్టీ ముందు స్కోర్స్ చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ షేకింగ్ శేషు అండ్ టీ. రోజా గారు. వేణు వండర్స్ అండ్ టీ. రాకెట్ రాఘవ అండ్ టీ. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. జనార్దన్ ధన్రాజ్ అండ్ టీ. చలాకి చంటి అండ్ టీ. Saivalji performer of the day goes to Chalaki Chanti. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. First, congratulations to all the team leaders అండి, చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ టీమ్ లీడర్స్ ఆ టీమ్ లీడర్స్ అని ప్రూవ్ చేసుకున్నారు. అలాగే ఆ ఫటాఫట్ 1 రౌండ్ కోసం మీరు గెలిచారు 10,000 రూపీస్ ఫ్రమ్